నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 103 ముగింపు. అతని చేతులు ఆమె చుట్టూ అల్లుకున్నాయి. ఇద్దరూ బిగకవిడిలో ఒదిగారు. వారి హృదయాలు సేద తీరుతుంటే తలుపు చప్పుడయింది. ఉలికిపాటుతో ఒకరి ముఖం ఒకరు చూసుకుని కౌగిలి వీడారు. మేఘ్ తలుపు తీశాడు. ఎదురుగా శౌర్య కనిపించాడు. అతన్ని చూసి ముఖం చిట్లించిన మేఘ్, మమ్మల్ని ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వవా అన్నాడు. అతని మాటల్ని పట్టించుకోకుండా, ఉర్వి, వీడి నీకు బిస్కెట్ వేసి నీ మనసు మార్చాలని చూసి ఉంటాడు. నువ్వు వీడి మాటలు నమ్మకు. నువ్వు ఇంతకుముందు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండు అన్నాడు శౌర్య. అంటే ఏంటి నీ ఉద్దేశం? మమ్మల్ని విడదీయాలని ఫిక్స్ అయ్యావా? మిత్రద్రోహి, పళ్ళు పటపటా నూరాడు మేఘ్. నేనా? నోరు తెరిచాడు శౌర్య. అవును నువ్వే, గండుగా ముఖం పెట్టాడు మేఘ్. అన్నింటికీ నన్నే బ్లేమ్ చెయ్యాలని చూడకు మేఘ్. నేనెప్పుడు నీకు మంచి చేయాలనే చూశాను. ముఖం ముడిచాడు శౌర్య. అబ్బో, ఆ మంచేమిటో వెటకారమాడాడు. ఏంటా, ఇంత మంచి అమ్మాయిని నీకు భార్యగా చేసిందెవరు? నేను. అంతేనా? ఎటో వెళ్ళిపోయిందని బాధపడుతున్న నీకు ఇప్పుడు ఆమెను నీ ముందు ఉంచింది ఎవరు? నేను. ఇవన్నీ నీకు అర్థం కావు. ముఖం అదోలా పెట్టాడు. ఉర్మిని నా ముందు ఉంచడమేంటి? తనే మీ ఇంటికి వచ్చి ఉంటుంది కదా. ఆ విషయం తెలియక నేను బాధపడ్డాను. ఇందులో నీ గొప్పేముంది? పైగా నేను ఇక్కడికి రాగానే ఉర్వి ఇక్కడే ఉందని నాకు చెప్పాల్సింది పోయి నన్నొక చెడ్డవానిలా చూసావు. పిచ్చి పిచ్చి ప్రశ్నలతో విసిగించావు. ఇప్పుడేదో నాకు ఫేవర్ చేసినట్టుగా మాట్లాడుతున్నావు. ఉడుకుబోతుతనం చూపించాడు మేఘ్. తనేమీ మా ఇంటికి రాలేదు, పెదవి విరుపుతో అన్నాడు శౌర్య. మరి? అనుమానంతో కనుబొమ్మలు ముడివేశాడు. మమ్మీ డాడీ ఊరు వెళ్తుంటే వాళ్ళని రైల్వే స్టేషన్లో దింపడానికి వెళ్ళాను నేను. వాళ్ళు ఎక్కిన ట్రైన్ కదలగానే తల తిప్పి చూసిన నాకు ట్రైన్ కోసం చూస్తూ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న ఉర్వి కనిపించింది. తను కాదేమో, అయినా తను ఇక్కడెందుకుంటుందని అనుమానపడ్డాను. 2 అడుగులు ఆమె వైపు వేయగానే తనే అని కన్ఫామ్ అయ్యాను. పక్కన నీకోసం వెతికాను, కానీ నువ్వు కనిపించలేదు. తన దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు, మేఘెక్కడా అడిగాను. నన్ను చూసి మొదట కంగారుపడ్డ ఉర్వి మేఘెక్కడా అని అడిగితే చెప్పడానికి తడబడింది. అనుమానంతో ఆమెను నిలదీశాను. వాస్తవం చెప్పలేక తను కన్నీటి పర్యంతమైంది. మీ మధ్య ఏదో జరిగిందని భావించిన నేను ఇంటికి వెళ్దాం రమ్మని అన్నాను. నేనెక్కడికి రాను, నేనెవరికి బరువు కాదల్చుకోలేదు అని నాతో రావడానికి నిరాకరించింది. నువ్వు వెళ్ళడానికి నీకంటూ ఎవరూ లేరని నాకు తెలుసు. నిన్ను ఒక అన్నలా భావించి నాతో రమ్మని మా ఇంటికి వెళ్దాం అన్న నేను తను రానన్నా బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చి విషయమేమిటని ఆరా తీశాను. ఏడుస్తూ జరిగింది చెప్పింది. సరే, ఎలాగూ రేపటితో మీ అగ్రిమెంట్ ముగుస్తుంది కదా. ఆ వెళ్ళేదేదో విడాకులు తీసుకొని వెళ్ళు. నీకంటూ మరో మంచి జీవితం ప్రారంభించు. దాన్ని నేను నా చేతనైన సహాయం చేస్తానని నచ్చచెప్పాను. అన్నయ్య, మీరు నిజంగా నాకు సహాయం చెయ్యాలి అనుకుంటే ముందు నాకు మా ఆయనతో విడాకులు ఇప్పించు. ఇక మీదట ఆయనతో కలిసి ఉండలేను అంది. సరే అని మాట ఇచ్చాను. మరిప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అన్నాడు శౌర్య. అసహనానికి గురైన మీకు అంటే నీ మాట నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు మా ఇద్దరిని విడదీస్తావా? నువ్వేం లాయర్వి? అరే, సమస్య ఏంటో తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసి జంటను కలిపి ఉంచాలి కానీ ఇలా విడదీస్తే ఎలా? వాపోయాడు. ఎలాగూ తనతో కాపురం చేయడం నీకు మొదటి నుండి ఇష్టం లేదు కదా. ఇప్పుడు తనకు ఇష్టం లేదని చెప్పింది. సో విడాకులు ఇప్పించడం మంచిదన్న అభిప్రాయంతో ఉన్నాను. భుజాలు కదిలించాడు శౌర్య. అది ఒక్కప్పుడు. ఇప్పుడు ఉర్వి అంటే నాకు ప్రాణం. తను లేకుండా నేనుండలేను. నువ్వు ఇలాంటిదేదో ఒకటి ఫిట్టింగ్ పెట్టి మమ్మల్ని విడదీయాలని చూడకు. ఉర్వి చేతిని గట్టిగా పట్టుకున్నాడు మేఘ్. పెనవేసుకున్న వారిద్దరి చేతుల వైపు చూశాడు శౌర్య. పదా ఉర్వి, ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఉంటే వీడు నీ మైండ్ పొల్యూట్ చేస్తాడు, నిన్ను నాకు దూరం చేస్తాడు అన్న అతడు ఉర్విని తనతో పాటు తీసుకెళ్లబోయాడు. అన్నయ్య, టిఫిన్ చేసి వెళ్ళండి వెనక నుండి అంది మైత్రి. ఒక్క టిఫిన్ ఏంటి? మీ ఆయన నాకు ఏకంగా లంచ్ పెట్టాడు కదా. అది అరగడానికి టైం పట్టేలా ఉంది. ఇంకా అది ఎందుకు? వ్యంగ్యంగా అన్న మేఘ్ శౌర్యని కొరకొరా చూశాడు. చిన్నగా నవ్విన శౌర్య, నా మీద
నూరుకున్న కారాలు మిరియాలు చాలు కానీ మూసుకొని తిందోగానిరా. డైనింగ్ టేబుల్ చూపించాడు. నేను తినను అలకగా అన్నాడు మేఘ్. నేను తింటాను అంది ఉర్వి. చురుగ్గా ఆమెను చూశాడు. ఆకలిగా ఉంది చిన్నగా చెప్పింది ఆమె. అయితే నువ్వు తిను. నేను తినను మొండిగా అన్నాడు మేఘ్. ఓవర్ చెయ్యకు అన్నాడు శౌర్య. నువ్వు రమ్మన్నావని పాచిముఖంతో పరిగెత్తుకొని వచ్చాను. ఎలా తినను? అసలు విషయం బయటపెట్టాడు. ఒక్కపూట అలాగే తింటే వచ్చే నష్టమేమీ లేదు. వచ్చే నవ్వుని పెదాల చాటున ఆపాడు శౌర్య. అలా తినాల్సిన అవసరం నాకు లేదు. నేనేమీ ఫుడ్డీని కాదు కినుగ్గా అన్న మేఘ్. నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి అటు నుండి అటు కోర్టుకు వస్తాను. నువ్వు ఉర్విని తీసుకుని అక్కడికి రా శౌర్యతో అన్న అతడు ఉర్విని చూశాడు. ఆమె సరేనని తల ఆడించింది. తనని నీ దగ్గర వదిలేసి వెళ్తున్నాను కదా అని మధ్యలో ఎలాంటి ఫిట్టింగ్ పెట్టకు. తను నాకు కావాలి అంతే అన్న అతడు ఇంటికి వెళ్ళాడు. ఉర్వికి మేఘుతో వెళ్ళాలని ఉంది. కానీ నిన్నటి నుండి తనేమీ తినలేదు. తనే కాదు తన కడుపులోని బిడ్డ ఆకలితో ఉంది. ఇంకా బిడ్డను ఆకలితో ఉంచడం ఇష్టం లేక వెళ్ళలేదు. తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఇలా గొడవల మధ్య ఎవరికి చెప్పాలి అనిపించలేదు ఆమెకి. అంతేకాదు మొదట తన భర్తకు చెప్పి ఆ తర్వాతనే మిగతా వాళ్లకు చెప్పాలి అనుకుంది. అందుకని ఆ రహస్యాన్ని బిడ్డతో పాటు తన కడుపులోనే దాచుకుంది. టిఫిన్ తిన్నాక ఉర్విని కోర్టుకు తీసుకొని వచ్చాడు శౌర్య. ఈలోపు ఫ్రెష్ అప్ అయి వచ్చాడు మేఘ్. మీరు కలిసి ఉండాలి అనుకుంటున్నారా లేక ఈ అగ్రిమెంట్ ప్రకారం విడిపోవాలి అనుకుంటున్నారా అక్కడ అడిగారు జడ్జి గారు. అవును సార్, మేం కలకాలం భార్యాభర్తలుగా జీవించాలి అనుకుంటున్నాం. ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి అన్నాడు మేఘ్. అతడు ఉర్వి వైపు చూశాడు. ఆమె అవునో కాదో అని చెప్పకుండా మౌనం వహించింది. మేఘుకి కంగారు మొదలైంది. కలిసి ఉంటామని చెప్పు ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమెను అలా బలవంత పెట్టకూడదు. తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పనివ్వు ఒక లాయర్గా శౌర్య అన్నాడు. నువ్వు నా కొంప ముంచేలా ఉన్నావు అతనికి మాత్రమే వినిపించేలా అన్న మేఘు పళ్ళు పటపటలాడించాడు. ఉర్వి భయపడకు. నీ మనసులో ఉన్నది చెప్పు. ఇక్కడ నీ అభిప్రాయానికి మొదట విలువ ఉంటుంది మృదువుగా అన్నాడు శౌర్య. ఆమె మేఘ్ను చూసింది. అతను టెన్షన్తో చేతులు నలుపుకుంటూ ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆమె ఎక్కడ అగ్రిమెంట్ ప్రకారం విడిపోతాను అంటుందోనని అతనికి భయం. ఇలా మౌనంగా ఉంటే ఎలా? నువ్వు చెప్పాలనుకుంది స్పష్టంగా చెప్పు జడ్జి గారు అన్నారు. తల పంకించిన ఉర్వి మా వారి నిర్ణయమే నా నిర్ణయం అంది. దాంతో వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. ఇంతవరకు టెన్షన్తో ఉగ్గపట్టుకున్న ఊపిరి వదిలాడు మేఘ్. దాంతోపాటు ఒక భారమైన నిట్టూర్పు కూడా అతని నుండి వెలువడింది. కంగ్రాట్స్ రా అన్నాడు శౌర్య. ఎందుకు ఇంతసేపు నేను టెన్షన్ పెట్టినందుక కినుగ్గా అన్నాడు. నీకు ఆ మాత్రం భయం ఉండాలి కదా శౌర్య అంటుంటే మేఘ్ అతన్ని గుర్రుగా చూశాడు. అతడు చిలిపిగా కన్ను కొట్టి పక్కున నవ్వేశాడు. నీ పని తర్వాత చెప్తానని అతనికి వేలు చూపించి ఉర్విని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో ఉండగా ఏమండి గుడికి వెళ్దాం అంది. ఇప్పుడా అని టైం చూసి దగ్గరలో ఉన్న గుడికి ఆమెను తీసుకొని వచ్చాడు. ఈరోజు మా మొదటి పెళ్లి రోజు అని పంతులు గారికి చెప్పి అర్చన చేయించుకున్నారు. ఆ తర్వాత దేవుడికి దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకున్నాక మీకో విషయం చెప్పాలి గోముగా అంది. నా నుండి దూరంగా వెళ్ళే విషయం కాకుండా మరేదైనా ఉంటే చెప్పు వింటాను అన్న మేఘు ఎవరూ లేని చోటు చూసి కూర్చున్నాడు. ఆమె అతని పక్కన కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతడు ఆమెనే చూస్తూ ఉన్నాడు. మన మధ్యకి మరొకరు వస్తుంటే నేనెక్కడికి వెళ్తాను నర్మగర్భంగా మాట్లాడింది. పిచ్చిగా వాగకు. నీకు నాకు మధ్య ఎవరూ రారు. ఎప్పటికీ రానివ్వను అర్థమవుతోందా? తన మునివేళ్లతో ఆమె కణత దగ్గర పొడిచాడు. ఆల్రెడీ వచ్చేశారు బుంగమూతి పెట్టింది ఉర్వి. ముఖం చిట్లించిన అతడు ఇంకోసారి ఇలా మాట్లాడావు అంటే దెబ్బలు పడతాయి చిరాకు పడ్డాడు. సిగ్గుని తన బుగ్గల్లో దాచేసి అతని చేతిని తన పొట్ట మీద పెట్టుకుంది. అతడు ఆమెను అలానే చూస్తూ ఉంటే మన మధ్యకి ఆల్రెడీ వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉన్నారు. నేనేం చెయ్యను పెదాలు బిగించింది. ఆమె అన్నది అర్థం కాక విసుక్కున్నాడు. కాసేపటికి స్ట్రైక్ అయింది. నిజమా? విప్పారిన నేత్రాలతో ఆమెను చూశాడు. ఆమె ముసిముసిగా నవ్వుతూ తల నిలువునా ఆడించింది.
ఆనందాశ్చర్యాలకు లోనైన అతడు, ఉర్వి, ఎంత మంచి విషయం చెప్పావు అని ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆనందంతో అతని మనసు నిండిపోయింది. ఇది చెప్దామని నిన్న ఆఫీస్కి వచ్చాను కానీ అని ఇక ఆ ప్రస్తావన తీసుకురావడం ఇష్టం లేక భారంగా నిట్టూర్చింది. గతం గతః, ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకొని రాకు, తలుచుకుంటే చండాలంగా ఉంటుంది అన్న అతడు, మన ఫస్ట్ యానివర్సరీకి కానుకగా నువ్వు నాకు బిడ్డని ఇస్తున్నావు, మరి నీకేం కావాలి అన్నాడు. మీరెప్పుడు ఇలా నాతో ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు. అతని భుజానికి తలను ఆనించింది. అతడు సన్నగా నవ్వేసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఊర్వి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి అనామిక, శరత్చంద్ర ఎంతో సంతోషించారు. అటు ఆఫీస్ పని చూస్తూనే మేఘ్ ఊర్విని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఆమె పట్ల బాధ్యతగా ఉంటున్నాడు. అతను తనపై చూపిస్తున్న కన్సర్న్కి ఆమె అతని పట్ల ఉన్న ప్రేమ, గౌరవం రెట్టింపయ్యాయి. రోజు హాయిగా గడుస్తున్నాయి. ఈలోపు సంపంగి డెలివరీ అయింది. ఆమెకు పాప పుట్టింది. గోపాల్, సంపంగి ఆనందానికి అవధులు లేవు. మహాలక్ష్మి పుట్టిందని బిడ్డను చూసుకొని మురిసిపోయారు వాళ్ళు. అనామిక, శరత్చంద్ర ఊటీ నుండి వచ్చేశారు. మంచి రోజులు లేకపోవడం వల్ల 9 నెలలు వచ్చేదాకా ఆగి ఆ తర్వాత ఉర్వికి శ్రీమంతం చేశారు. కొన్ని రోజులకి ఆమెకు నెలల నిండి లేబర్ పెయిన్స్ స్టార్ట్ కావడంతో హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. కాన్పు కష్టమవుతుందేమో అన్న చిన్న డౌట్ వచ్చింది డాక్టర్ సుధకి. ఎంతకైనా మంచిదని మేఘ్ దగ్గర సంతకం తీసుకుంది. దాంతో అతనికి టెన్షన్ మొదలైంది. ఏమీ కాదని అనామిక ధైర్యం చెప్పినా ఏదో సంశయం అతని మనసును పీడిస్తుంటే కాలు కాలిన పిల్లిలా కారిడార్లో తిరుగుతూ ఉన్నాడు. మేఘుని చూపించి, నీ డెలివరీ టైంలో నేను కూడా ఇలాగే టెన్షన్ పడ్డాను తెలుసా అన్నాడు. శరత్చంద్ర తల ఆడించిన ఆమె, బామ చెప్పింది అంది. ఇంతలో సిస్టర్ వచ్చి, సుఖప్రసవం జరిగింది, తల్లి బిడ్డ బాగున్నారు, కాసేపటికి వార్డుకి తీసుకొని వస్తారు, అప్పుడు చూద్దురు కానీ చెప్పి వెళ్ళింది. అప్పటికి కానీ మేఘ మనసు కుదుట పడలేదు. కంగ్రాచులేషన్స్ మై సన్ అన్న శరత్చంద్ర అతన్ని హక్ చేసుకున్నాడు. మామ్, డాడ్ మీకు కూడా అన్నాడు మేఘ్. కాసేపటికి నర్సు వచ్చి చెప్పడంతో ఉర్విని చూడ్డానికి వార్డుకు వచ్చారు వాళ్ళు. అక్కడ 2 పసిబిడ్డలు ఉండడం చూసి, ఇందులో తన బిడ్డ ఎవరు ఉర్విని అడిగాడు మేఘ్. 2 మన బిడ్డలే అంది ఉర్వి. వాట్ అని ఒక్కసారిగా అదిరిపడ్డాడు మేఘ్. అవును మేఘ్, వీళ్ళిద్దరూ మీ పిల్లలే. తనకి కవలలు అని నాకు ముందే తెలుసు. నిన్ను సర్ప్రైజ్ చేయడం కోసం ఉర్వి నీకు చెప్పొద్దంది. కవలల్లో ఒకరిని ఎత్తుకొని ముసిముసిగా నవ్వింది అనామిక. మరొకరిని ఎత్తుకున్న శరత్చంద్ర, నువ్వు కష్టపడకూడదని నీకు ఒక బాబు ఒక పాప 2 ఒకేసారి పుట్టేశారు. మమ్మల్ని ఒకేసారి మనవడు మనవరాలికి నానమ్మని తాతయ్యని చేసేశారు అంటూ చిన్నగా నవ్వాడు. తన 2 పిల్లల్ని తన 2 చేతుల్లోకి తీసుకొని వాళ్ళను మురిపంగా చూశాడు మేఘ్. అప్పుడే అక్కడికి మైత్రితో వచ్చాడు శౌర్య. పిల్లల్ని చూసి, అరే ఒకేసారి నాకు అల్లుడు కోడలు పుట్టేశారా అని సంబరపడ్డాడు. నేను నా అల్లుడి కోసం అర్జెంటుగా కూతుర్ని కనాలి, అందుకే మేము చాలా కష్టపడాలి అన్న శౌర్య చిలిపిగా మైత్రి వంక చూశాడు. ఆమె సిగ్గుపడి చిన్నగా నవ్వింది. అందరూ ఇక్కడే ఉంటే ఎలా, బయటికి వెళ్ళండి నర్స్ అనడంతో మేఘ్ తప్ప అందరూ బయటికి వచ్చారు. పిల్లల్ని పక్కన పడుకోబెట్టి ఉరివి పక్కన కూర్చున్నాడు మేఘ్. అతని మనసు ఆనందంతో నిండిపోగా అతని హృదయం ఉప్పొంగి ఉంది. నువ్వు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావనుకోలేదు. నీ సర్ప్రైజ్ నాకు నచ్చింది. నువ్వు నా జీవితాన్ని సంతోషంతో నింపేశావు. అందుకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే ఉద్వేగంతో అన్న మేఘ్ ఉర్వి నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె తృప్తిగా అతనిని చూసి సన్నగా నవ్వింది. మరే శత్రువు వీళ్ళ లైఫ్లోకి రాకుండా తమ పిల్లలతో వీళ్ళెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆశిద్దాం. శుభం. హాయ్ వ్యూవర్స్, ఇన్ని రోజులు ఈ సిరీస్ని చూసి చదివి మీ కామెంట్లతో ప్రోత్సహించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఛానల్కి మెంబర్స్ అయిన వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. రేపు ఇదే సమయానికి అంటే 7 AM ఆరోగేట్ హస్బెండ్ అప్డేట్ ఇస్తాను. అది కూడా ఇలాగే మీ హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఆ ఆడియో సిరీస్ని కూడా చూసి మంచి కామెంట్లతో ప్రోత్సహించండి. మీ ఆదరాభిమానాలే నా ఛానల్ని ముందుకు నడిపిస్తాయి. మంచి కథలతో ఆడియోలు తయారు చేసి మీ ముందు ఉంచడానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. వీడియోను చూసి ప్రోత్సహిస్తారు కదూ. థ్యాంక్ యూ.